హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చూస్తున్నందుకు. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక చిన్న జూడియో హాల్తో మేము ముందుకు వచ్చాను అనమాట. ఇవైతే నేను హైదరాబాద్ ఇంకా విజయవాడ మొగల్రాజ్పురం బ్రాంచ్లో అయితే తీసుకున్నాను. టోటల్గా ఒక 13 to 15 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. వీటి కాస్ట్ అయితే 2500 రూపీస్ అలా పడింది. ఇవే కాకుండా ఇంకొన్ని కూడా తీసుకున్నాను. అవి వీడియోలో లాస్ట్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట. హాల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక జూడియో అయితే ఒక చిన్న ఇంట్రో అయితే చూసేసేయండి. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఈ కాజల్. దీని కాస్ట్ అయితే 75 to 79 రూపీస్ అయితే ఉంటుంది. నేనైతే నిన్ననే తీసేసాను అనమాట. సో ఇది జస్ట్ ఓపెన్ చేసి పెట్టాను. అన్నీ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పి అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. సో మీకు ఇది చూపించడానికి ట్రై చేస్తాను నేను. యా, సో ఇదైతే మనకి పిగ్మెంటెడ్ అయితే మాత్రం ఇలా ఉంది. మంచి పిగ్మెంటెడ్ అయితే మాత్రం ఇది. నేను ఇంకొక లైన్ యా, సో మనకి చాలా అంటే చాలా పిగ్మెంటెడ్తో అయితే ఉందన్నమాట కాజల్. మీరు కానీ జస్ట్ నార్మల్గా స్మజ్ ప్రూఫ్ కాకుండా పిగ్మెంటెడ్కి కాజల్ కావాలి మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా ఈ కాజల్ని మీరు డెఫినెట్గా కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే నేను నెయిల్ పాలిష్ తీసుకున్నాను. దీని షేడ్ అయితే లావెండర్ షేడ్. మనకి చూడడానికి షైనీగా అయితే కనిపించింది. నేను ఆల్రెడీ జూడియోలో నెయిల్ పాలిష్ ఆల్రెడీ ట్రై చేశాను. నా దగ్గర ఉన్న కలెక్షన్లో నాకు ఈ జూడియో నెయిల్ పాలిష్ ఎక్కువగానే ఉన్నాయి. నేను సింగిల్ కోట్ వేసాను జస్ట్ మీకు ఒక షేడ్ ఎలా ఉంటుందో చూపించడానికి. ఇదైతే మాత్రం ఎలా ఉంటుంది, డబల్ కోట్ వేస్తే మీకు కొంచెం స్ట్రాంగ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సింగిల్ కోట్ వల్ల మీకు లైట్ గా అయితే కనిపిస్తుంది. బట్ షేడ్ అయితే మాత్రం బాగుంది, అందుకే తీసుకున్నాను. జూడియో నెయిల్ పాలిష్ కలెక్షన్, అందులో కలర్స్ చాలా బాగుంటాయి అనమాట. నేను చాలా కలర్స్ నేను ట్రై చేశాను. ఆల్రెడీ మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. మా చెల్లి నా కోసం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేది. నాకు ఇక్కడ మొగల్రాజ్పురం బ్రాంచ్ గురించి ఐడియా లేదు. సో అందుకే నేను తెప్పించుకునేదాన్ని అనమాట. మా చెల్లి తెచ్చేది. ఖచ్చితంగా నేనైతే డెఫినెట్గా ఎవరికైనా రికమెండ్ చేయాలని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అనమాట. నాకు అందులో కలెక్షన్ బాగా నచ్చుతుంది. సో 78 రూపీస్కి గుడ్ డీల్ అని చెప్పాలన్నమాట. అండ్ దెన్ వైప్స్కి వచ్చేమో నేను వెట్ వైప్స్ తీసుకున్నాను. జస్ట్ నార్మల్గా ఇఫ్ ఇన్ కేస్ ఉంటాయని చెప్పి వెట్ వైప్స్ తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 30 రూపీస్ అనమాట. దీని షెల్ఫ్ లైఫ్ అయితే 2 years అయితే షెల్ఫ్ లైఫ్ అయితే ఉంటుంది. లిప్ కలర్ వైప్స్ ఉంటాయి, ఈ వైప్స్ తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 30 రూపీస్. దీని షెల్ఫ్ లైఫ్ కూడా మనకి 2 years అండ్ 10 వైప్స్ అయితే మాత్రం వస్తాయన్నమాట. సో ఈ రెండు నేను హైదరాబాద్లో తీసుకున్నాను. నాకు మైసెలర్ వైప్స్ కనిపించదు అనమాట. సో దీని తర్వాత నేను విజయవాడ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు నేను మైసెల్లర్ వైప్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిని నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ వైప్స్ మీకు చూపిస్తాను. సో ఇదైతే కాజల్ కదా. సో ఈ కాజల్, దాని తర్వాత జస్ట్ ఒక లిప్స్టిక్, ఏదైనా ఒక లిప్స్టిక్ నా దగ్గర ఈ కే బ్యూటీ, ఇది కే బ్యూటీ లిప్స్టిక్. సో ఈ కే బ్యూటీ లిప్స్టిక్ ఉన్నింది. సో ఈ లిప్స్టిక్ని నేను జస్ట్ ఇలాగా ఫిల్ చేశాను అనమాట లిప్స్టిక్ ని. సో మీకు ఇది అలాగా ఈ వైప్స్ ఎలాగ యూజ్ అవుతాయని చూపిస్తాను. వైప్స్, సో ఈ లిప్ కలర్ వైప్స్ ని ఒకసారి మనం టెస్ట్ చేద్దాము ఎలా ఉన్నది ఏంటన్నది. ఇదైతే మీకు కాజల్ ఇంకా నేను లిప్స్టిక్ అయితే యూజ్ చేశాను. ఇదైతే లిప్ కలర్ వైప్స్ అనమాట. సో ఈ లిప్ కలర్ వైప్స్ తోటి మనం ఎలాగా రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో హార్డ్గా నేను రిమూవ్ చేసినట్టయితే ఓకే. సో మీరు హార్ష్గా రిమూవ్ చేసినట్టయితే మనకి కాజల్ ఏదైతే ఉందో కాజల్ పోతుంది. బట్ లిప్స్టిక్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే పోయాయి, బట్ కాజల్ ఇంకెక్కడో ఉందన్నమాట. సో దీని బదులు మనం మైసెల్లర్ వాటర్ ఏదైతే ఉందో ఆ మైసెల్లర్ వాటర్ది రిమూవ్ చేయొచ్చు. సో ఇదైతే మైసెల్లర్ వాటర్ది. సో ఈ మైసెల్లర్ వాటర్తో ట్రై చేద్దాం.
మైసెలర్ వాటర్ది అయితే ఫాస్ట్గా అయితే పోయింది. లిప్ కలర్ది మీరు డెఫినెట్లీ లిప్స్టిక్స్కి యూజ్ చేయండి. మైసెలర్ వాటర్ అయితే మీరు డెఫినెట్గా లిప్స్టిక్స్ కానీ అన్నిటికీ ఈజీగా పోతుంది. అది లేకపోతే మీరు లిప్ కలర్ ట్రై చేయొచ్చు. మూవర్ వైబ్స్ ఉండడం వల్ల డెఫినెట్గా మనకి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మన ట్రిప్స్లోని. సో డెఫినెట్లీ రికమెండెడ్ అనమాట ఇదైతే. అండ్ దీని తర్వాత చీకీ షైన్ హైలైటర్ తీసుకున్నాను. దీదైతే మాత్రం గోల్డ్ షేడ్ హైలైటర్. ఇందులో మనకి పింక్ ఇంకో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు పింక్ పెద్దగా కనిపించలేదు. నాకు ట్రైల్లో చెక్ చేశాను. సో ట్రైల్లో ట్రై చేసినప్పుడు అక్కడ నాకు పింక్ కలర్ దానికి కొంచెం గ్లిటర్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించి తీసుకోలేదు. సో నేను గోల్డ్ అయితే మనకి ఏదన్నా ఒక అవుట్ఫిట్ మీద ట్రై చేయొచ్చు. అండ్ గోల్డ్ హైలైటర్ మన స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుందని చెప్పి ఈ గోల్డ్ తీసుకున్నాను. దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేశారనమాట. ప్యాకేజింగ్ మనకి బాగుంది. అండ్ ఇదైతే మనకి ఎలా ఉంటుందంటే సో ఇది షైన్ చూపించడం కోసం అని చెప్పి నేను చాలా ఎక్కువగా అప్లై చేశాను అనమాట. ఇదైతే మన స్కిన్ టోన్ కి చాలా అంటే చాలా వరకు కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా మనకి హైలైటింగ్ గా వేసినట్టు కనిపించదు. జస్ట్ చాలా మనకి నో మేకప్ లుక్ మనకి చాలా వరకు ఇష్టపడతారు కదా. సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. పింక్ కలర్ దాంట్లో నాకు కొంచెం గ్లిటర్ పార్టికల్స్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో అందుకే తీసుకోలేదు. ఇదైతే మన స్కిన్ టోన్ కి చాలా వరకు కూడా మ్యాచ్ అయిపోతుంది. అండ్ మరి అంత ఎక్స్ట్రా షైన్ గా అయితే మాత్రం కనిపించదు. సో బాగానే ఉందని చెప్పి తీసుకున్నాను నేనైతే. సో ఇవి నా 2 హ్యాండ్స్. సో దానికి దీనికి షైన్ మీకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటది నాకు తెలిసి. సో ఇక్కడ షైన్ కి మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడానికి మీకు షైన్ అర్థమవుతుందా? ఇది నాకైతే అలా తెలియట్లేదు కానీ బట్ షైన్ అయితే మాత్రం ఖచ్చితంగా మన స్కిన్ టోన్కి నార్మల్ మన స్కిన్ టోన్కి అయితే మాత్రం డెఫినెట్లీ మ్యాచ్ అయితే అయిపోతుంది. ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ బుల్లెట్ లిప్స్టిక్ నేను తీసుకొని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. ఇది మామ్ న్యూడ్ బుల్లెట్ లిప్స్టిక్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇందులో ట్రై చేయలేదు. అండ్ నాకు ఇందులో ఉన్న షేడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్న షేడ్స్ అలా అనిపించి సో కొంచెం కొత్త షేడ్స్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. ఇది నా దగ్గర ఉన్న షేడ్. ఇదైతే మావ్ న్యూడ్ షేడ్. ఇదైతే నా దగ్గర ఉన్న మావ్ న్యూడ్ షేడ్ అనమాట. దీని షేడ్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటది మావ్ న్యూడ్. సో మీకు అది ట్రైల్ వేసి అసలు మావ్ న్యూడ్ షేడ్ ఎలా ఉన్నదని చూపిస్తాను. సో మామ్ న్యూడ్ షేడ్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటుంది. లైట్ పింక్ షేడ్. మనకి నో మేకప్ లిప్స్ కానీ లేకపోతే డైలీ యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ షేడ్ డెఫినెట్గా బాగుంటుంది. నాకు ఇది చాలా మాయిశ్చరైజింగ్గా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి కలర్ ఎక్కడో ఉందో నాకు తెలియదు బట్ సో ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఈ టైప్ కాకుండా ఇంకొక కలర్స్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇందులో ఉన్న కలర్స్ అంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కలర్స్ లానే అనిపించాయి. సో అందుకే తీసుకోలేదు. కొన్ని క్రేయాన్ లిప్స్టిక్స్ తీసుకున్నమాట. 2 క్రేయాన్ లిప్స్టిక్స్. ఒకటేమో మ్యాటీ స్పైస్ లాటే, ఇంకోటి మ్యాటీ ఎండ్లెస్ ప్లమ్. ఈ లిప్స్టిక్ షేడ్స్ అయితే మాత్రం ఇవి స్పైస్ లాటే ఎండ్లెస్ ప్లమ్. సో ఫస్ట్ అయితే ఇది స్పైస్ లాటే. ఇది మ్యాట్ లిప్స్టిక్. కంప్లీట్లీ మ్యాట్ అనమాట. ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అయితే మాత్రం వస్తుంది. లైట్ పింక్ కమ్ ఆరెంజ్ షేడ్. ఇది లైట్ పింక్ షేడ్ అయితే మాత్రం వస్తుంది అనమాట. ఇది స్పైస్ లాటే. అండ్ ఇంకొకటి ఎండ్లెస్ ప్లమ్. ఇదైతే ఎండ్లెస్ ప్లమ్ షేడ్. ఈ షేడ్ అయితే సో కొత్తగా ఉంది షేడ్. నాకు హ్యాండ్ మీద బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట నేనైతే ఈ షేడ్. సో డైరెక్ట్ గా ట్రై చేస్తే లైవ్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఈ కలర్స్ హ్యాండ్స్ వాచెస్ మీద బాగున్నాయి, చాలా నీట్ గా బాగున్నాయి అని చెప్పి తీసేసుకున్నాను. అక్కడ మనకి హ్యాండ్ మీద ట్రై చేయడానికి ఉంటుంది అనమాట, లిప్స్ మీద ట్రై చేయడానికి ఉండదు. సో ట్రైల్ అయితే వేయాలి, అలా ఉండదా అని ఆలోచిస్తాను. సో ఫస్ట్ అయితే నేను స్పైస్ లాటే షేడ్ అయితే ట్రై చేస్తున్నాను. హ్యాండ్ మీద స్వాచెస్ చాలా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. సో రియాలిటీలో అయితే మాత్రం ఇలా అయితే ఉంది. అక్కడ మనకి హ్యాండ్ మీద ట్రై చేయడానికి మాత్రమే ఉంది. సో లిప్స్ మీద ట్రై చేయడానికి లేదు. షేడ్ మరీ అంతలా సూట్ అవ్వలేదని అనిపించింది. బట్ స్టిల్ మీరు కానీ 99 రూపీస్కి కొత్త కలర్స్ కొత్త షేడ్స్ అన్న ట్రై చేయాలంటే తీసుకోండి. నేను మ్యాట్ షేడ్ తీసుకున్నాను అనమాట. నేను లిప్ గ్లాసెస్ ట్రై తీసుకుందామని. సో దానికి మ్యాట్ లిప్స్టిక్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. నేనైతే పర్సనల్గా ఇది మరీ డ్రైయింగ్గా అయితే మాత్రం అనిపిస్తుంది. పర్సనల్గా నేనైతే రికమెండ్ చేయను, అస్సలు రికమెండ్ చేయను అనమాట. దీని బదులు ఇంకొకటి ఏదన్నా ఫామ్లో ఉన్నవి మీరు ట్రై చేయండి. నేనైతే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ అయితే మాత్రం చేయను.
అండ్ ఈ కలర్ హ్యాండ్ మీద చాలా బాగుందని తీసుకున్నాను. సో చూడాలి, కొత్త కలర్ ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకైతే అస్సలు హోప్స్ లేవు, డెఫినెట్లీ ఇది వేస్ట్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. యా, సో షేడ్ అయితే మాత్రం ఇది హ్యాండ్ మీద చాలా బాగుంది. ఇది నా ఫేస్ కి అస్సలు సూట్ అవ్వలేదు, అస్సలు అంటే అస్సలు సూట్ అవ్వలేదు. లిప్స్ చాలా డ్రైయింగ్ అయితే అనిపించాయి. దీని బదులు ఇంకేదన్నా కూడా కొని ఉంటే బాగుంది అనిపించింది. అస్సలు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది అనమాట నాకైతే ఈ షేడ్. అండ్ దీని బదులు ఇంకోటి ఏదైనా మీరు ట్రై చేయండి. దీనికైతే మాత్రం మనీ అయితే వేస్ట్ చేయకండి. అస్సలు ఫార్ములా అయితే నాకు నచ్చలేదు. బట్ అక్కడ హ్యాండ్స్ వాషెస్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి, కానీ రియాలిటీలో అయితే మాత్రం బాగాలేదన్నమాట లిప్స్టిక్. అండ్ లిప్స్టిక్ సెక్షన్లో నాకు ఏదైనా ఒకటి నచ్చిందంటే ఈ లిప్ మూసెస్ అనమాట. ఈ లిప్ మూసెస్ చాలా బాగున్నాయి. దీని టెక్స్చర్ చాలా బాగుంది అని చెప్పి నేను అక్కడ తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దాని కాస్ట్ అయితే నాకు 150 రూపీస్ అయితే అక్కడ కాస్ట్ అయితే ఉంది. ఈ లిప్ మూసెస్ లో ఒకటి షేడ్ వచ్చేమో బెర్రీ కిస్, ఇంకొకటి మావ్ మిస్చిఫ్ అనమాట. సో ఇవి షేడ్స్, ఈ 2 షేడ్స్. నాకు ఇవి కూడా సేమ్ అంతే, హ్యాండ్స్ వాచెస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. సో చూడాలి, బట్ నాకైతే దీని కన్సిస్టెన్సీ చాలా బాగా నచ్చింది అనమాట. ఇదైతే కలర్ ఇది. సో ఇది కూడా మావ్ మిస్చిఫ్, ఇది కూడా ఒక మావ్ కలర్ అనమాట. నాకు ఎప్పటి నుంచో ఈ కలర్ ట్రై చేయాలని చెప్పి తీసుకున్నాను. బట్ ఇది ఈ లిప్ క్రేయాన్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు సిమిలర్ గానే ఉంటాయి కానీ కాదు. యా, సో దానికంటే ఈ కలర్ వేరు. ఐ మీన్ లైక్ నేను తీసుకున్న ఈ లిప్ క్రేయాన్ కలర్ వేరు, ఈ లిప్ మూస్ కలర్ వేరు. నాకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ కనిపించట్లేదు. బట్ ఇది లైటర్ వర్షన్, ఇది డార్కర్ వర్షన్ అనమాట. సో హ్యాండ్ మీద చాలా కలర్ఫుల్ గా ఉన్నాయని తీసుకున్నాను. రియాలిటీలో చూడాలి అసలు అది ఎలా ఉంటుందా అని. నాకు తెలిసి 149 రూపీస్ ఇది హోల్ అని అనుకుంటున్నాను. సో హ్యాండ్స్కి ఒకలాగా, ఒరిజినాలిటీకి ఒకలాగా అనమాట. నా ఫేస్కి అస్సలు సూట్ కాలేదు. బట్ దీని టెక్స్చర్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా మాయిశ్చరైజింగ్గా అనిపించింది అనమాట దీని టెక్స్చర్ అయితే. నేనైతే టెక్స్చర్కి బాగానే ఓటేస్తాను, కానీ ఈ షేడ్ నాకైతే సూట్ కాలేదు. ఇంకా అక్కడ చాలా షేడ్స్ అయితే ఉంటాయి, మీరు అందులో ట్రై చేయొచ్చు. నాకు ఈ షేడ్ చూడగానే బాగా నచ్చిందని తీసుకున్నాను. బట్ దీని మీద ఇంకొక లిప్ కలర్ వేసి, లిప్ లేయరింగ్ వేసి నేను షేడ్ మారుస్తాను, కానీ నాకైతే మాత్రం ఈ లిప్ టెక్స్చర్ బాగా నచ్చింది. డెఫినెట్ గా ఇందులో వేరే షేడ్స్ మీరు ట్రై చేయండి. ఇదైతే డెఫినెట్ గా వర్త్ ఇట్ ప్రోడక్ట్ అనమాట. ఈ షేడ్ నాకు సూట్ అవ్వలేదు, కానీ డెఫినెట్ గా ఇదైతే మాత్రం గుడ్ టెక్స్చర్ ఉన్నదన్నమాట. మంచి టెక్స్చర్ ఉన్నాయి. టెక్స్చర్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా బాగుంది. చాలా బాగా నచ్చింది అనమాట ఈ లిప్ మూస్. ఇదైతే బెర్రీ కిస్ లిప్ మూస్ అనమాట, బెర్రీది. సో ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో దీనిది నేను చూపిస్తాను. ఇవి కలర్స్ బాగున్నాయని తీసుకున్నాను అనమాట. బట్ రియాలిటీలోని లిప్స్ కి వేరేగా, మన హ్యాండ్స్ వాచెస్ కి వేరేగా ఉంటాయని నాకు ఈ రోజు మనీ హోల్ పెట్టుకున్న తర్వాత అర్థమైందనమాట. నాకైతే ఈ షేడ్ కొంచెం ఓకే బాగానే అనిపించింది. బట్ టెక్స్చర్ అయితే మాత్రం డెఫినెట్లీ థమ్స్ అప్. ఇందులో ఇంకా వేరే కలర్స్ ఉంటే అందులో మీరు ట్రై చేయాలంటే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీరు కానీ మ్యాట్ వర్షన్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ క్రేయాన్కి వెళ్ళొచ్చు. ఇందులో మ్యాటే నాకు కనిపించాయి. ఇంకేమైనా కలర్స్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఒకసారి స్టోర్ విజిట్ చేసి మీరు చెక్ చేయండి, బాగానే ఉన్నాయి. జనరల్గా మీరు లిప్ గ్లాసెస్ యూస్ చేసే అలవాటు మీకు ఆల్రెడీ ఉండుంటే మీరు ట్రై చేయొచ్చు. నేను ప్లెయిన్ యూస్ చేశాను. ఇదైతే గ్లాస్ మనకి షిమ్మర్ పార్టికల్స్ ఉంటుంది అనమాట. నాకు నార్మల్గా ట్రై చేసి బోర్ కొట్టి షిమ్మర్ పార్టికల్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. సో ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇదైతే మనకి ఇలాగా గ్లాసీగా కొంచెం లైట్ షిమ్మర్ పార్టికల్స్ అయితే ఉంటుంది, ట్రాన్స్పరెంట్. సో మీరు ఏ లిప్స్టిక్ షేడ్ మీద కన్నా మీరు యూస్ చేయొచ్చు అనమాట. డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మీరు కావాలి ట్రై చేయాలంటే తీసుకోవచ్చు. 150 రూపీస్ కాకుండా ఇంకా దీంట్లో 99 రూపీస్ వర్షన్ కూడా ఉంటుంది చిన్నది. సో దాన్ని కూడా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నాకు ఈ రబ్బర్ బ్యాండ్ కలెక్షన్ బాగా నచ్చింది. సో కలర్ఫుల్ గా ఉంది, ఎక్కువ డ్రెస్సెస్ మీద యూస్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను ఉంది. సో బ్యాండ్స్ అయితే మాత్రం కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులోని వైర్డ్ కూడా ఉన్నాయి. మీరు అందులో ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని నేను ఈ బ్యాండ్స్ అయితే ట్రై చేశాను. కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ నా జడకి సరిపోతాయి అని చెప్పేసి. సో యా, ఇది కూడా డెఫినెట్లీ. నెక్స్ట్ అయితే నేను నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకున్నాను. ఇందులో 30 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట.
సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇది నిజంగానే వర్త్ అవుతుందా కాదా, మన 50 రూపీస్ అని చెప్పి. సో ఇది నెయిల్, సో దీనికి పెయింట్ ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10. యా, సో 10కి ఖచ్చితంగా పోయింది. సో దీనికి కూడా చూపిస్తాను. సో 1 2 3 4 5 6 7 8 9 10. యా, నాకు తెలిసి పోయిందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇది నిజంగా నీట్గానే వర్క్ చేస్తుంది. అంటే సింపుల్గా ఫస్ట్ గోలోనే మళ్ళీ పోతుందని నేను చెప్పలేను, కానీ బట్ ఒక 4-5 టైమ్స్ తర్వాత నాకు తెలిసి ఖచ్చితంగా పోతుంది. మీరు యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. ఇంకా 30 ప్యాడ్స్ అయితే ఉంటే మనకి 50 రూపీస్కి డెఫినెట్గా మన బడ్జెట్లోనే వస్తుంది. సో మీరు డెఫినెట్గా యూస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే కొన్ని బ్రాస్ అయితే తీసుకున్నాను. వీటి కాస్ట్ అయితే 300 రూపీస్ కాస్ట్ అనమాట. సాఫ్ట్గా అయితే ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్. సో ఈ సమ్మర్కి బాగా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. సో నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, కానీ బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇది ఫ్రంట్ మనకి ఎక్కువ డీప్ అయితే లేదు. అండ్ ఈ మిషన్ స్టిచ్చింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కప్కి నీట్గా హోల్డింగ్ అయితే బాగుంది. సో ఇది మొత్తం అంతా కూడా నాన్ ప్యాడెడ్, ఇంకా నాన్ వైడ్ అనమాట. ఈ బ్రాస్ అయితే మాత్రం మనకి నీట్గా అయితే ఉంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది అనమాట. సో దీని స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది బడ్జెట్లో అయితే వస్తుంది మనకి 300 రూపీస్కి. ఈ బ్రా మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉందన్నమాట, మనకి బాగుంది. సో సమ్మర్కి మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో అంతే, ఇంక ఈ రోజుకి మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్. బాయ్.